హలో బాగున్నారా? ఈరోజు నేను ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు వేప పువ్వు, పచ్చి మామిడికాయ అంటే ముట్టె రాని మామిడికాయ అన్నమాట. చేదు ఒగరు ఉండే మామిడికాయ అదైతేనే బాగుంటుంది దీంట్లోకి. మామిడికాయ, చింతపండు, కొత్త చింతపండు, మనం కారానికి పచ్చిమిర్చి లేకపోతే మిరియాలు వేసుకోవచ్చు అన్నమాట. ఉప్పు, ఇది బెల్లం పౌడర్ వేస్తున్నాను నేను. ఎందుకంటే మనం కొత్తగా ఏ వస్తువులు కొనుక్కొచ్చామో వాటితోటే పచ్చడి చేస్తున్నాను. మామూలుగా కొత్త పంట వచ్చే సమయం కాబట్టి మామిడికాయలు సీజను, వేప పువ్వు, చింతపండు ఇవన్నీ వచ్చే సీజన్ ఈ టైమే కాబట్టి మనకు ఉగాదికి ఇవన్నీ కొత్తవి చూపిస్తారు. ఇప్పుడు మనం టౌన్లో ఉండే వాళ్ళందరూ, సిటీలో ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారు, మనం తెచ్చుకున్న సామాను కొత్తగా ప్యాకెట్ ఓపెన్ చేసి ఈరోజు వేస్తున్నాను అనమాట. ముట్టె రాకుండా ఉండే కాయ అంటే ఒగరు ఉంటుంది, దానికి చేదు కాదు ఒగరు అంటారు దాన్ని. ఆ ఒగరు దీనికి ముఖ్యం అన్నమాట. అందుకని మామిడికాయ ముక్కలు వేసేసుకొని సన్నగా లేకపోతే తురుముకుంటే బాగుంటుంది. నేను సన్నగా ముక్కలు చేస్తున్నాను. ఆ తర్వాత వేప పువ్వు, ఆ తెల్లగా ఉండే పువ్వు మాత్రం వేరి ఒకసారి 2 సార్లు కడిగి, ఎందుకంటే ఇసుక లాగా ఉంటుంది కదా మనకు ఆకుల మీద, మనం కొమ్మలు తుంచినప్పుడు మట్టి ఉంటుంది కాబట్టి అలా మనం దుమ్ము అంటారు కదా అలా అంతా ఉంటుంది కాబట్టి కొంచెం వాష్ చేసుకోవాలి 2-3 టైమ్స్. వేప పువ్వు అది మంచిగా వాష్ చేసి అక్కడ చిన్న కప్పులో పెట్టుకుంటాను. సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, నెక్స్ట్ కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం, అన్నీ సమపాళ్ళల్లో అంటే 2 స్పూన్లు తీసుకోవచ్చు. మనకు ఏ ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇది ఏంటంటే మనం మామూలు పచ్చడి కాదు కాబట్టి సమపాళ్ళల్లో అంటే మనకు తీపి, వగరు, పులుపు, కారం, చేదు ఇవన్నీ మనకు ఉండేటట్టు ఉండాలని, అంటే జీవితంలో అన్ని రుచులు, అంటే మనకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా ఒకటే విధంగా, అంటే నష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం, ఆనందం వచ్చినప్పుడు ఎక్కువగా ఆనందంగా ఉండిపోవడం అట్లా చేయకుండా అన్నింటినీ సమానంగా తీసుకోవాలన్నమాట. ఏదైనా మనం బాధైనా ఆనందమైనా కొంచెం లిమిట్లో ఉండాలన్నమాట. అందుకని ఇట్లా ఇది పద్ధతి పెట్టారనమాట. అందుకని మనం అయినా ఫస్ట్ బెల్లం తీసుకుంటున్నాము. ఫస్ట్ ఆనందాన్నే కదా మనం కోరుకుంటాం, ఫస్ట్ తీపే కోరుకుంటాం కాబట్టి ఫస్ట్ బెల్లం వేశాను. ఆ తర్వాత ఉప్పు వేశాను, వేప పువ్వు వేశాను, మామిడికాయ ముక్కలు సన్నగా తరిగింది. ఇది తురుముకుంటే బాగుండేది, నాకు సమయానికి తురిమేది కనిపించలేదు కాబట్టి సన్నగా ముక్కలు చేశాను. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా సన్నగా ముక్కలు చేసి వేస్తున్నాను. చింతపండు గుజ్జు కొంచెం థిక్గా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో ఇంతకు మించినవి ఏవి వేయరనమాట. యాక్చువల్గా అరటిపండు వేస్తారు కొంతమంది, పుట్నాల పప్పు వేస్తున్నారు కొంతమంది, ఇలాంటివన్నీ వేయరనమాట. మనకు ఇది సమయాన్ని అంటే కాలాన్ని తెలిపేదే కాబట్టి, మనం ఒక ఋతువులు మారే టైం కాబట్టి, మనం కాలాన్ని తెలిపే టైం కాబట్టి ఇవన్నీ మనకు వచ్చిన అంటే పండిన పంట కిందే వస్తాయి కాబట్టి, ఇప్పుడు సంక్రాంతికి మనం బియ్యము, వడ్లు, పొంగలి అలా ఎలాగ చేసుకుంటాం, చెరుకు అవి చూపిస్తాం కదా, ఆ టైప్లోనే ఈ సమయానికి ఈ సీజన్కి ఇవే పండ్లు ఇవి ఎక్కువ వస్తాయి కాబట్టి మామిడి పండు, మామిడికాయ, చింతపండు ఎండాకాలం అంతా మనకి ఇవే వస్తాయి కాబట్టి అట్లా ఇది పెట్టారు అన్నమాట. ఋతువుకి అనుకూలంగా ఉండేదాన్ని, కాలానికి అనుకూలంగా ఉండే పండుగ అనమాట. అందుకని ఉగాది ఆరంభం అంటే సంవత్సర ఆరంభం కాబట్టి మనకి ఇవి ప్రస్తుతానికి ఇవన్నీ వస్తాయి. అందుకని ఇట్లా పెట్టారనమాట పూర్వకాలం వాళ్ళు. అది అలా వస్తుంది కాబట్టి మనకు ఉప్పు, కారం, వగరు చూసారా, కొంచెం చింతపండు గుజ్జు అనేది థిక్గా తీసుకుంటే మనకు పచ్చడి అంటే గ్రేవీ గుజ్జుగా ఉండాలన్నమాట. అప్పుడే అది బాగుంటుంది. ఇట్లా గ్లాసులో వేసుకొని తాగి అంత
కాదు, అది పానకం లాగా చేసుకుంటారు, అది వేరు. ఇదైతే స్పూన్ తోటి అట్లా తీసుకొని, లేకపోతే చిన్న కప్పులో వేసుకొని స్పూన్తో తినేటట్టుగానే ఉండాలి. అది కొంచెం పచ్చడి అంటారు కదా, ఉగాది పచ్చడి, అందుకే దానికి పేరు అలా వచ్చింది. థిక్నెస్ ఉండాలన్నమాట. దీంట్లో పుట్నాల పప్పు వేస్తారు, కొంతమంది చెరుకు ముక్కలు వేస్తున్నారు, గ్రేప్స్ వేస్తున్నారు, అరటిపండు వేస్తున్నారు. ఇవన్నీ వేయరు. అవన్నీ వేస్తే సలాడ్ అయిపోతుంది, మనకు ఫ్రూట్ సలాడ్ అనుకోవచ్చు కదా, అట్లా. ఇది మనకు ఉగాది పచ్చడి అంటే ఉప్పు, కారం, చేదు ఇట్లాంటివన్నీ తెలిపేది కాబట్టి ఇవి మాత్రమే వేసుకోవాలి. చూసారా ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో. మామిడికాయ, వేప పువ్వు. ఈసారి వేప పువ్వు దొరకడం కష్టమైపోయింది, అయినా సరే ఇది నైవేద్యం పెట్టేసి తీసుకుందాం.